సాతాను అధికారము నుండి దేవుని అధికారమునకు తిరగటమే మెయిన్ పాయింట్. ఇంతకీ దేవుని అధికారంలో ఉండటం అంటే పౌలు గారికి స్పష్టంగా యేసు ప్రభువారు చెప్తున్న విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఒకసారి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇప్పుడు పౌలు ఎంత మంది అధికారుల యొద్దకు వెళ్ళాడు తెలుసా? అధికారుల యొద్దకు వెళ్ళాడు. మతము అధికారంతో టచ్ లేకుండా ప్రచారం చేసుకుంటుంది. యేసు ప్రభువారు అధికారాన్ని టచ్ చేశాడు, పౌలు అధికారాన్ని టచ్ చేశాడు. చూడండి, సాతాను అధికారము ఇక్కడ ఉన్నది అంటే సాతాను నామము ఇక్కడ ఉన్నది. మీరు దేవుని నామము కిందకి రావాలి, చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి. ఈ ప్రభువారు చెప్పుచున్న శుభవార్త మనందరికీ రోజున అర్థం కావాల్సిన సువార్త. మన జీవితంలో మనం కూడా ఈ లోకం మొత్తానికి చెప్పవలసిన బాధ్యత తీసుకోవాల్సిన సువార్త.